నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు లక్కరాజు లక్ష్మణరావు అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీదుగా. సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజు 27,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు? ఎలా అనిపి మీ అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 76 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో నాకు ఇప్పుడు 64 ఏళ్ల వయసు. నేను 15 ఏళ్ళప్పటి నుంచి పేపర్ చదువుతున్నాను, ప్రసార మాధ్యమాన్ని అనుసరిస్తున్నాను. మరి జలగం వెంకటరావు గారి టైం దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని పరిశీలించాను. ఎప్పుడూ కూడా చెప్పిన మాట మీద నిలబడి నేను ఈ పని చేశాను, ఈ పని చేసినందువల్ల నాకెందుకు ఓటేయరని ఆత్మవిశ్వాసంతో నిలబడి మరి తన హక్కుని సద్వినియోగం చేసుకుని నేను ఓటర్లను అభ్యర్థించి మహానాయకుడిని ఇప్పుడు ఇటీవల ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో చూడటం చాలా సంతోషంగా ఉంది. వాసం ఎక్కడైనా గాసం ఎక్కడైనా వాసం తంది కావాలని ఇదివరకు సామెత ఉందండి. వాసం అంటే నివాసం, సొంత ఇల్లు లేని వాళ్ళు హీనాలు పోయా కానీ ఓ సామెత ఉంది. అటువంటి సామెతను తిరగరాస్తూ ఇల్లు ఉన్న వాళ్ళందరూ భాగ్యవంతులు, ఇల్లు ఉన్న వాళ్ళందరినీ కూడా భాగ్యవంతులు చేస్తాను, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ మాట మీద నిలబడి శాశ్వత హక్కు ఇదివరకు ఊరికే డికే పట్టాలని ఇచ్చేవాళ్ళు. ఆ డికే పట్టాలో ఎప్పుడు ఎవరు వచ్చి పీకేస్తారు అని భయం బాధ్యతతో గురై ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి భయం భ్రాంతులు లేకుండా నేను గృహ యజమాని, నేను గృహిణిని అని ఆత్మవిశ్వాసంతో సంతోషంతో మహా ధైర్యంతో నిలబడే స్థితికి అక్క చెల్లెమ్మల్ని ప్రజల్ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చలకాలం చల్లగా ఉండాలని చెప్పి ప్రజలందరూ భావిస్తుంటారు. జగన్ గారి గవర్నమెంట్ మీద ప్రభుత్వ ఉద్యోగులంతా వ్యతిరేకంగా ఉన్నారని ఒక రకమైన ప్రచారం వస్తుంది కదా, దాని గురించి? ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత అన్నమాట నిజమేనండి. కాకపోతే ప్రయారిటీ ఒక తల్లి ఉంటుందండి. పెద్దవాడు అన్నం తిన్నాడు పూట, అసలు అన్నం తిన్న చిన్నపిల్లవాడిని చూస్తుంది కదా తల్లి. అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క జీవన ప్రమాణాలు కొంతవరకు మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళకన్నా కూడా తక్కువగా జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న వాళ్ళని చూసి ఆ తర్వాత ఉద్యోగస్తులకు కూడా 4-5 రోజులు అటు ఇటుగా వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు ఇస్తూనే ఉన్నారు. ఇక ఏరియర్స్ అంటారు, అవి కూడా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇస్తామనే చెబుతున్నారు కానీ ఇవ్వమని అంటలేదు. ఉద్యోగ వర్గాన్ని కూడా మరి వాళ్ళు సముదాయించి ఒక రకమైనటువంటి సెకండ్ ప్రయారిటీలో అయినా సరే వాళ్ళకి మేలు చేస్తానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరి ఇటీవలనే కేబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరిగినాయండి. సంఘాలకు కూడా అదే చెప్పారు. మార్చి 31 లోపు అన్ని పూర్తి చేస్తా ఉంటున్నారు. ఇచ్చిన మాట తప్పడు, మాట ఇస్తే మనం తప్పడు కనుక ఉద్యోగులు కూడా మరి ఆ విషయాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని చెప్పి నేను మనవి చేస్తాను. 40 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఇక్కడ ఆలపాటి రాజా గారు మనోహర్ గారు అన్నపతి శివకుమార్ గారు ఒక్కరే కదా ఒంటరిగా వస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఎంతమంది వచ్చినా ఒక్కరే వచ్చినా ఎవరేం చేశారని చెప్పి ఓటర్లు బేరీలు వేసుకుంటారండి. అసలు చివరిగా నిర్ణయించేది ఓటర్లు, నాయకులు కాదు. ఎవరు నాయకులు కావాలి, ఎవరు శాసనసభ్యులు కావాలని నిర్ణయించేది ఓటర్లు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా ఇప్పుడు విఘ్నులై ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికి పేపర్ చదివిన వాళ్ళకో ఏదో తెలిసేది, ఇప్పుడు అట్లా కాదు. మీలాంటి ప్రసార మాధ్యమాలు వచ్చాక వినికిడి ద్వారా జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు, ప్రత్యక్షంగా అనుభవం పొందారు, లబ్ధి పొందిన అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటర్లు మన స్థానిక శాసనసభ్యుల్ని అఖండ మెజారిటీలో గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది.